హలో అందరికీ, ఈ షార్ట్లో నేను బచ్చలాకు పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా మనం పప్పునైతే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పులోకి మనం బచ్చలాకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి బచ్చలాకు, ఇది మనకి పాలకూరలాగా హైట్గా పెరిగే బచ్చలాకు అండి. మామూలుగా పల్లెటూరులో అయితే బచ్చలాకు నేల మీద పందిళ్ళ మీద అల్లుకుంటుంది. కానీ ఇక్కడ సిటీలో వచ్చేసరికి మనకి పాలకూరలాగా ఇలా హైట్గా దొరికే బచ్చలాకు అయితే మనకి దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసరికి నేను బచ్చలాకు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి. ఏ ఆకుకూరైనా కూడా వాష్ చేసుకున్న తర్వాతే మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బచ్చలాకుని నేను పప్పులు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో. ఆకుకూర పప్పుల్లో టమాటా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెదుపుకున్న తర్వాత తాలింపు అయితే వేసుకోవడమే. దీనికోసము ఎండుమిరపకాయ, తాలింపు గింజలు, కరివేపాకు వేసుకొని పోపు వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బచ్చలాకు పప్పు అయితే రెడీ అవుతుంది.